అందరికీ నమస్కారం. సో, నేను ఎథెనిసిటీ స్టార్ట్ చేయబోతున్నా. ఓకేనా? లాస్ట్ 3 చాప్టర్స్ మీరు చూడండి. లాస్ట్ 3 సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్ చూడండి. ఇదైతే ఫోర్త్ సోషల్ ఇన్‌స్టిట్యూషన్. నేను ఎట్లా అంటే ఎథెనిసిటీ అయిపోయినాక కాస్ట్, ట్రైబ్, రిలీజియన్, వుమెన్ ఈ 4 ఉంటాయి మనకి సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్ సిలబస్ ప్రకారం. ఈ 4 మీరు ఏపీపీఎస్సీయే కాకుండా యూపీఎస్సీ అటెంప్ట్ చేసే అంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంత డీటెయిల్డ్‌గా రిసోర్స్ ప్రొవైడ్ చేస్తా మీకైతే. ఓకేనా? ఇదైతే కన్ఫర్మ్. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాసెస్ నుంచి చాలా డెప్త్ ఎళ్తా. డెప్త్ అంటే మళ్ళీ మీరు భయపడకండి. ఇంగ్లీష్ మరి మీకు అర్థమయ్యేలాగానే నోట్స్ ప్రిపేర్ చేస్తా. ఇప్పుడు ఎట్లా సింపుల్‌గా ఉందో డెప్త్ అయినా గానీ దాన్ని ఈజీగానే నోట్స్ ప్రిపేర్ చేస్తా. సో, మీరు మన కంటెంట్‌ని ఇష్టపడితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గూడా షేర్ చేయండి. ఇంక నుంచి వచ్చే టాపిక్స్ అన్నీ యూపీఎస్సీకి గూడా రాయగలిగే అంత ఇదిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఓకేనా? యూపీఎస్సీ సోషియాలజీ. So, let's continue with fourth social institution called ethnicity. Okay? Ethnicity. ఇది 3 parts. ఫస్ట్ పార్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు. The word ethnic comes from the Greek word ethnos, which means nation or people. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎథ్నిక్. ఈ ఎథ్నిక్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ ఎథ్నోస్ నుంచి వచ్చింది. అయితే ఎథ్నిక్ అంటే ఏంటి? పీపుల్ ఆర్ నేషన్. పీపుల్ ని గాని నేషన్ ని గాని ఎథ్నిక్ అని అంటున్నారు అనమాట. సో సింపుల్ మీనింగ్. Ethnicity means a group of people who share a common culture and identity. కల్చర్ అంటే ఏం చెప్పాను? వే ఆఫ్ లైఫ్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ పీపుల్ ఎలా ఉంటున్నారు దాన్ని కల్చర్ అని చెప్పాను మీకు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ కామన్ కల్చర్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక కామన్ ఐడెంటిటీ ఉందన్నమాట. సో దాన్నే మనం ఎథెనిసిటీ అంటున్నాము. ఎగ్జాంపుల్ చూద్దాం. సో దే మే హ్యావ్ ద సేమ్ లాంగ్వేజ్. అందరికీ సేమ్ లాంగ్వేజ్ ఉండొచ్చు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి. ఫర్ ఎగ్జాంపుల్ మేము తెలుగు వాళ్ళం. మనం అందరం తెలుగు వాళ్ళమా కాదా? తెలుగు వాళ్ళం. సో వీఆర్ ఎథనిక్ ఇన్ బేస్డ్ ఆన్ వాట్? లాంగ్వేజ్. రిలీజియన్. ఇప్పుడు హిందూస్ ఉంటారు. హిందూస్ అందరూ ఒక రిలీజియన్. వాళ్ళందరూ ఒక ఎథనిక్ గ్రూప్. ముస్లిమ్స్ అందరూ ఒక ఎథనిక్ గ్రూప్. ఇలా బేస్డ్ ఆన్ రిలీజియన్, కస్టమ్స్, ట్రెడిషన్స్, డ్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, యాన్సిస్ట్రీ. సో పీపుల్ అనేవాళ్ళు ఇవన్నీ కామన్ గా షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ కామన్ గా ఉన్నాయి ఇవన్నీ. సో దాన్నే మనం ఎథనిసిటీ అంటున్నాం అనమాట. హిస్టరీ. Same history also. These common features make them feel that they belong to the same group. నేను తెలుగు అమ్మాయిని, మీరు తెలుగోళ్ళు, మనమంతా ఎవరు? తెలుగు వాళ్ళం. మనం ఏమనుకుంటాం? మనం ఒకటి అనుకుంటాం. మన తెలుగు స్టేట్స్ లో మోస్ట్లీ ఏంటి? కొంచెం ట్రెడిషన్ గా మంచిగా రెడీ అవుతారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మన అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా? ఫుడ్ హ్యాబిట్స్ మన సౌత్ ఇండియాలో ఒకలా తింటారు, నార్త్ ఇండియాలో ఇంకోలా తింటారు. సో ఇవన్నీ మనకి కామన్ గా అనిపిస్తాయి. మనమందరం ఒకే గ్రూప్ కి చెందిన వాళ్ళం లాగా కొంచెం క్లోజ్నెస్ అంటూ ఉంటుంది. ఓకేనా? సో డెఫినేషన్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్. అన్ ఎథనిక్ గ్రూప్ ఇస్ ఏ కల్చరల్ గ్రూప్ హూస్ మెంబర్స్ షేర్ వన్ ఆర్ మోర్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఆ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. చాలా మంది సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పాను కదా, అవేంటి? దిస్ ఇంక్లూడ్ కామన్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ తెలుగు, తమిళ్, బెంగాలీ. లైక్ తెలుగు వాళ్ళం, మనమంతా తెలుగు వాళ్ళం. మనమందరికి కామన్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగే కదా. సో వి షేర్ కామన్ లాంగ్వేజ్, కామన్ రిలీజియన్. ఎగ్జాంపుల్ హిందూస్, మనమంతా ఎవరు? హిందూస్. లేకపోతే మనమంతా ఎవరు? ముస్లిమ్స్. లేదంటే ఏంటి? సిక్స్. సో వీఆర్ షేరింగ్ ద కామన్ లాంగ్వేజ్, కామన్ రిలీజియన్, కామన్ రీజియన్ ఆల్సో. కామన్ రీజియన్ అంటే ఏంటి? పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫన్ డెవలప్ ఏ కామన్ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మేము పల్నాడు డిస్ట్రిక్ట్ అనమాట. పల్నాడు పీపుల్ అలా మేమందరం ఒకే జియోగ్రాఫికల్ ఏరియా కదా, ఏపీ. మనమంతా ఏంటి? ఏపీలో సబ్ పల్నాడు, గుంటూరు, విజయవాడ ఇవంతా ఏరియాస్ అనమాట. మేమందరం ఏంటి? ఒకే ఏరియాకి చెందిన వాళ్ళము, లేకపోతే ఒకే స్టేట్ కి చెందిన వాళ్ళం. ఇలా ఎగ్జాంపుల్ పంజాబీస్, కాశ్మీరీస్, నాగాస్, దే బిలాంగ్ టు ద సేమ్ రీజియన్. ఓకేనా? సో రీజియన్ ని షేర్ చేసుకుంటున్నారు. కామన్ కస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ మ్యారేజ్ కస్టమ్స్ అంటే క్యాస్ట్ ఎండోగమి ఇన్ మ్యారేజ్. మనలో మన వాళ్ళని చేసుకోవడము, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటాం అనమాట. ట్రెడిషనల్ డ్రెస్. ఇప్పుడు ఏదో గుడికి వెళ్ళాలండి. కొన్ని గుళ్ళల్లో ఏంటంటే జీన్స్ ప్యాంట్, షర్ట్ ఇలా నాట్ అలౌడ్ అనమాట. నాట్ అలౌడ్ అంటే ఏంటి? అక్కడ ట్రెడిషనల్ డ్రెస్ ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అమ్మాయిలు అయితే జడేసుకొని సాంప్రదాయంగా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. నేను ఒక రోజు స్వర్ణగిరి వెళ్ళాను అనమాట. స్వర్ణగిరి, హైదరాబాద్ వెళ్ళా. అక్కడ ఏంటి, నేను కొంచెం హెయిర్ లీవ్ చేసుకుని వెళ్ళా. అయితే నన్ను క్యూలో ఆపేసి జడేసుకో అప్పుడే పంపిస్తా, లేదంటే లేదండి. ఆ క్యూలోనే జడేసుకొని లోపలికి వెళ్ళాను నేను యాక్చువల్లీ.
డ్రెస్ ట్రెడిషనలే వేస్తాం బయటికి వెళ్ళేటప్పుడు, ఐ మీన్ గుళ్ళకి వెళ్ళేటప్పుడు, అది కామన్. బట్ జుట్టు కూడా ఆమె వచ్చేసి మొత్తం కింద దాకా అల్లిచ్చేసింది అనమాట నా చేత. నెక్స్ట్ బాగుంటుంది స్వర్ణగిరి, మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అది. కామన్ బిలీఫ్స్, కామన్ నమ్మకాలు అనమాట, జనాలు కామన్ గా బిలీవ్ చేసేవి. లైక్ మెంబర్స్ బిలీవ్ ఇన్ ద సేమ్ ట్రెడిషన్స్ అండ్ వాల్యూస్. కామన్ యాన్సిస్టరీ, పీపుల్ బిలీవ్ దే డిసెండెడ్ ఫ్రమ్ ద సేమ్ యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు. మనమంతా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక సప్త ఋషి అనే వాళ్ళ నుంచి డిసెండ్ అయ్యా అంటే ఆయన మా పూర్వీకుడు అని నేను బిలీవ్ చేశాను అనుకోండి. మీరేమనుకుంటారు, మీరు కూడా సేమ్ అనుకుంటున్నారు, మేము కూడా వాళ్ళ నుంచే వచ్చామని. సో మనమంతా ఏంటి, ఆయన నుంచే డిసెండ్ అయ్యామని అనుకుంటున్నాం. సో మనకి సేమ్ యాన్సిస్టర్స్ ఉంటారనమాట. ఈ యాన్సిస్టర్స్ ఇదంతా కిన్షిప్ లో వస్తుంది. కొంచెం కిన్షిప్ మీరు చూస్తున్నారు అనుకోండి, పదాలు బాగా ఈజీగా అర్థమవుతాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్స్: జ్యూస్, జాపనీస్, నాగాస్, తమిళ్స్, పంజాబీస్, ముస్లిమ్స్, ఎక్సెట్రా. థింకర్స్ రిలేటెడ్ టు ఎథనిసిటీ, ఇవి చాలా ఇంపార్టెంట్. థింకర్స్ చాలా మంది అడుగుతున్నారండి నన్ను, థింకర్స్ చదవాలా వద్దా ఏంది అని. థింకర్స్ చదవాలి. మనకి ఇండియన్ సొసైటీ అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు, మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. లాస్ట్ టైం అంటే టఫ్ గా ఇచ్చారు, ఓకే, బట్ ఈ టైం కొంచెం ఈజీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయినా నేను ఏం చెప్పాను మీకు, ఏపీఎస్సీఏ కాదు గ్రూప్, ఐ మీన్ ఏపీఎస్సీఏ కాదు యూపీఎస్సీ లెవెల్లో చెప్తా అన్నాను లేదా? మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మిమ్మల్ని హై స్టాండర్డ్ గానే ప్రిపేర్ చేస్తాను నేనైతే నెక్స్ట్ నుంచి. ఇవి నార్మల్, ఈ ఫ్యామిలీ కిన్షిప్ ఇవి ఇవి ఎక్కడ చదివినా కొంచెం నార్మల్ గానే ఉంటుంది, ఈ స్టాండర్డ్ మీకు ఓకే. బట్ చాలా మంది బుక్ కూడా అడుగుతున్నారు, బుక్ రిఫర్ చేయండి మేడం అని. RRR పబ్లికేషన్స్ రిఫర్ చేస్తాను నేనైతే. RRR బాగుంటుంది, బట్ ఏంటంటే అది ఇంగ్లీష్ మీడియంలో లేదు. నేనైతే ఇంగ్లీష్ మీడియమే ప్రిపేర్ అవుతాను, నేను ఇంగ్లీష్ మీడియమే సజెస్ట్ చేస్తా, బట్ ఇంగ్లీష్ మీడియంలో లేదు. బట్ మీరైతే తెలుగు వాళ్ళైతే RRR తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్ నేను ప్రీవియస్ కామన్స్ లో ఇంగ్లీష్ మీడియం కూడా ఒక బుక్ సజెస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. నేనైతే మోస్ట్లీ RRR రిఫర్ చేస్తాను మీకైతే స్పెషల్లీ. నేనేంటంటే యూపీఎస్సీ వాళ్ళకి చెప్తా ఉంటా, బట్ గ్రూప్ 2 నన్ను చాలా మంది అడిగారు, గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ చెప్పండి మేడం, మీరు యూపీఎస్సీ వాళ్ళు కదా అని. అందుకని నేను వచ్చేసి ఇండియన్ సొసైటీ గ్రూప్ 2కి డీల్ చేస్తున్నా. లేకపోతే మా మెటీరియల్స్ అంతా, నేను సజెస్ట్ చేసే మెటీరియల్స్ అంతా వేరే ఉంటాయి, ఓకేనా. ఎనీవే, లెట్స్ కంటిన్యూ. మ్యాక్స్ వెబర్, ethnic groups are formed because people believe they share common ancestry, whether or not that belief is scientifically true. వాళ్ళంతా ఏంటి, సేమ్ కామన్ యాన్సెస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పా కదా, నేను ఒక ఋషి నుంచి డిసెండ్ అయ్యాను, మీరు ఒక ఋషి నుంచి డిసెండ్ అయ్యారు అనుకోండి, అది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనమంతా మన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నాము, మనం వీఆర్ హ్యావింగ్ ద సేమ్ కామన్ యాన్సెస్ట్రీ, మనమంతా ఆయన నుంచి వచ్చామని అనుకుంటున్నాం అనమాట. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు అని నేను చెప్తున్నారు అనమాట. సో ఎథనిక్ గ్రూప్స్ ఆర్ ఫార్మ్డ్, ఎందుకు ఫామ్ అయ్యారు, బికాస్ పీపుల్ షేర్ కామన్ యాన్సెస్ట్రీ, దే బిలీవ్ దట్ దే ఆర్ షేరింగ్ ద కామన్ యాన్సెస్ట్రీ. వాళ్ళ నమ్మకం అదంతే, అది నిజమని అవ్వకపోని. సింపుల్ మీనింగ్, పీపుల్ ఫీల్ దే బిలాంగ్ టు వన్ గ్రూప్ బికాస్ దే థింక్ దే హ్యావ్ కామన్ యాన్సెస్టర్స్, ఓకేనా. ఫ్రెడరిక్ బాత్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని మెన్షన్ చేస్తా. థింకర్స్ మాత్రం మీరు చూసుకోండి, ఓకేనా. 2-3 టైమ్స్ అయినా చూడండి, మిగతా బాగా చదివినా ఇవి ఒక్కొక్క గుర్తుండవు, నేనే చెప్తున్నా. ఎందుకంటే వాటిలో చాలా మంది థింకర్స్ వస్తూ ఉంటారు, మీరు బాగా రివైజ్ చేస్తే తప్ప గుర్తు పెట్టుకోలేరు. ఒకసారి 2 సార్లు చూస్తే కష్టం అండి. సో రివిజన్ ఎక్కువ ఉండాలి, ఇది ఒక్క సబ్జెక్టే కాదు, మిగతా వాటిల్లో కూడా. Barth said ethnicity is maintained through social boundaries, not only through biological differences. ఈజీ మీనింగ్ చూద్దాం. ఈవెన్ ఇఫ్ 2 groups లివ్ టుగెదర్, ఫర్ ఎగ్జాంపుల్ మాదొక గ్రూప్ మీదొక గ్రూప్ అనుకోండి, మనం కలిసి ఉన్నా కానీ దే రిమైన్ డిఫరెంట్, మనం డిఫరెంట్ గా ఉంటాం బికాస్ దే ప్రొటెక్ట్ దేర్ కస్టమ్స్ అండ్ ఐడెంటిటీ. మాకు బిలీఫ్స్, మాకు కస్టమ్స్, మా ఐడెంటిటీ వేరుగా ఉంటుంది, మీ కస్టమ్స్, మీ బిలీఫ్స్, మీ ఐడెంటిటీ వేరుగా ఉంటుంది. అఫ్ కోర్స్ మనం కలిసే ఉంటాం, బట్ ఒక ఫీలింగ్ అనేది మనసులో ఉండిపోతుంది అనమాట. సో ఎథనిసిటీ ఈస్ మెయింటైన్డ్ త్రూ సోషల్ బౌండరీస్, నాట్ ఓన్లీ త్రూ బయాలజికల్ డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ S.S. Shankar's racial classification of India. So S.S. Shankar classified Indian population based mainly on head shape. ఈ హెడ్ షేప్ ఉంది చూడండి, దాని బేస్డ్ గా క్లాసిఫై చేశారనమాట ఆయన. దీన్నే మనం సిఫాలిక్ ఇండెక్స్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. సిఫాలిక్, హెడ్, ఫేస్, మన అంటే లైక్ హైట్, విడ్త్,
ఎడల్పు మందం సంథింగ్ ఏదో అంటారు కదా ఫేస్, దాని బేస్డ్ అనమాట. ఇట్ కంపేర్స్ హెడ్ విత్ టు హెడ్ లెంత్. చూడండి, విత్ హెడ్ విత్ అంటే ఇది, హెడ్ విత్ టు హెడ్ లెంత్ ఇది. 3 మేజర్ టైప్స్ ఉన్నాయి దీంట్లో, అవేవో చూసేద్దాం. ఫస్ట్ డోలిసోఫిలిక్. డోలిసోఫిలిక్ అంటే ఏంటి? లాంగ్ హెడెడ్ పీపుల్, లాంగ్ హెడ్ ఉంటుంది అనమాట. విత్ పక్కన పెట్టేసండి, విత్ ఇట్లా ఈ విత్ పక్కన పెట్టేస్తే హెడ్, ఈ లాంగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెడ్ ఈజ్ లాంగర్ దాన్ విత్. ఎవరెవరు ఉంటారు? ఎగ్జాంపుల్ ఇండో ఆరియన్స్, ఆస్ట్రలాయిడ్స్, ముర్దాని స్పీకింగ్ పీపుల్. ముర్దాని అంటే ఒక లాంగ్వేజ్, ఓకేనా? ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ మెసోసిఫిలిక్. మెసోసిఫిలిక్ అంటే ఏంటి? మీడియం సైజ్డ్ హెడ్. మీడియం సైజ్ హెడ్ అంటే హైట్ విత్ అంటే లాంగ్, మరీ లాంగ్ కాదు, మరీ బ్రాడ్ కాదు, మీడియం సైజ్ ఉంటుంది అనమాట. ఇంక్లూడ్స్ ఇరానో సిథియన్స్. ఓకే, ఇరానో సిథియన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ బ్రాంచిసిఫాలిక్. బ్రాచిసిఫాలిక్. బ్రాచిసిఫాలిక్ అంటే ఏంటి? బ్రాచి, బ్రాడ్ హెడ్. బ్రాడ్ అంటే హైట్ పొడవు కాకుండా ఇటువైపు విత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మంగోలియన్, ఫార్ ఈస్టర్న్. ఒక పని చేయండి, నేను ఇవి చెప్పాను కదా, ఇవి ఒక చోట రాసుకొని ఇమేజెస్ చూడండి గూగుల్కి వెళ్ళి, ఇప్పుడు మీకు బాగా గుర్తుంటాయి, ఓకేనా? మెసో అంటే ఏంటి? మరీ ఎక్కువ విత్, మరీ ఎక్కువ లెంత్ కాకుండా మీడియం అనమాట. బ్రాంచి, బ్రాడ్, బ్రాచి, బాడ్. బ్రాంచి కదా, బ్రాచి, బ్రాచి, బ్రాడ్. ఇంకొకటి ఏంటి? డోల్చ్. డోల్స్ అంటే లాంగ్, డోల్చో లాంగ్, బ్రాచి, బ్రాచి బ్రాడ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ 6 రేషియల్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు ఎస్ఎస్ శంకర్. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లో 2 ఇంపార్టెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అని ఇంకోటి రాసి ఉంటాను, అది కూడా చూపిస్తా. ఆస్ట్రాయిడ్ వెరీ ఇంపార్టెంట్, బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఓకేనా? దర్ ఆల్సో కాల్డ్ ప్రోటో ఆస్ట్రాయిడ్, ప్రీ ద్రవిడియన్. విదిత్. ఈ పీపుల్ ఉన్నారు కదా, ప్రీ ద్రవిడియన్ పీపుల్ కానీ, ప్రోటో ఆస్ట్రాయిడ్ కానీ, విదిత్, వీళ్ళని మనము ఆస్ట్రాలాయిడ్స్ అని పిలుస్తాం, ఓకేనా? వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. వీళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు, షార్ట్ హెడ్, డార్క్ స్కిన్ అంటే కొంచెం నలుపు ఉంటారు, లాంగ్ హెడ్. లాంగ్ హెడ్ అంటే ఏం చెప్పాను నేను? ఏం చెప్పా? డోలిచో అని చెప్పా. డోలిచో లాంగ్ హెడ్, వీళ్ళు డోల్చో వాళ్ళు, ఓకేనా? బ్రాడ్ నోట్స్. ముక్కు అనేది ఇట్లా దెబ్బ ముక్కు అంటారు కదా, కొంచెం లావుగా వచ్చేస్తుంది. వేవీ హెయిర్ అనేది బాగా మీరు చూసా ఉంటారు, రింగ్ వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉంటారు? సౌత్ ఇండియాలో ఉంటారు మన వాళ్ళు. ఎగ్జాంపుల్ ఉరాలి, కాదర్, పనియన్. మోస్ట్లీ ఏంటంటే రివిజన్ చేస్తే గుర్తుండిపోతాయి, పెద్ద ఇది కాదు, ఓకేనా? శంకర్స్ వ్యూ, ఆస్ట్రాలాయిడ్స్ ఆర్ అమాంగ్ ద ఎర్లియస్ట్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా. అంతకుముందు ఇండియా నుంచే వచ్చారని ఇన్ వ్యూ అంటారు. దేర్ ఫీచర్స్ ఆర్ ఫౌండ్ వైడ్లీ అమాంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ట్రైబల్ కమ్యూనిటీస్ లో ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారని. నెక్స్ట్ సెకండ్ ఇండో ఆరియన్. ఇందాక ఆస్ట్రాలాయిడ్ గురించి చెప్పా, 6 లో ఇది సెకండ్ అనమాట, ఇండో ఆరియన్. వీళ్ళేంటి? టాల్ హైట్. ఇందాక వాళ్ళు ఏంది? పొట్టిగా ఉన్నారు. ఫెయిర్ కాంప్లెక్షన్ అంటే కొంచెం ఫెయిర్ గా ఉంటారు, కొంచెం తెల్లగా, కొంచెం ఇదిగా. వాళ్ళేంటి? డార్క్ గా ఉంటారు. లైట్ ఐస్. ఐస్ పిల్లి కళ్ళు అంటారు కదా, అట్లా. పిల్లి కళ్ళు కాకపోయినా కొంచెం మన పీపుల్ ఉంటుంది కదా, దాని అది డార్క్ గా కాకుండా కొంచెం లైట్ గా ఉంటుంది అనమాట. లాంగ్ హెడ్. నెక్స్ట్ స్ట్రాంగ్ బాడీ. బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది. హై క్రానియల్ కెపాసిటీ. క్రానియల్ అంటే ఇది ఈ ఇక్కడ ఎముక వస్తుంది కదా మనకి, అంటే బ్రెయిన్ ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఎముకలు వస్తాయి కదా, వాటిని అంటారు క్రానియల్. అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట, బోన్స్, హెడ్ బోన్స్. డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ? నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు, నార్త్ వెస్ట్ ఇండియా ఎక్కువ మంది ఉన్నారు. ఇరానో స్కిథియన్, వీళ్ళు కూడా నార్త్ వెస్ట్ కిందకే వస్తారు. ఇరానో స్కిథియన్ థర్డ్ టైప్. ఆరిజిన్ నార్త్ వెస్ట్, ఎంటర్డ్ ఇండియా త్రూ నార్త్ వెస్ట్ నుంచి ఎంటర్ అయ్యారు. వీళ్ళకి ఏంటి? మీడియం హైట్. మీడియం హైట్ అంటే ఏంటి? మెసోనా? మెసో అని చెప్పాను మీకు, గుర్తుపెట్టుకోండి. డోల్చో లాంగ్, బ్రాచి బ్రాడ్, మెసో మిడిల్, ఓకేనా? వీళ్ళు మీడియం హైట్ ఉంటారు, మెసోఫెలిక్ హెడ్. డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు ఎక్కడ? బీహార్, బెంగాల్, అస్సాం, తర్వాత గుజరాత్ కి, మహారాష్ట్ర, కర్ణాటక, వీటన్నిటికీ స్ప్రెడ్ అయ్యారు. ఫోర్త్
ముందారి స్పీకింగ్ పీపుల్. ముందారి దీన్ని మనం ఆస్ట్రో ఏసియాటిక్ లాంగ్వేజ్ అని కూడా అంటాం అనమాట. క్యారెక్టరిస్టిక్స్ పొట్టిగా ఉంటారు, స్ట్రాంగ్ బాడీ, లాంగ్ హెడ్ ఉంటుంది. ఆస్ట్రలాయిడ్స్ కన్నా ఫెయిర్ ఉంటారు. ఆస్ట్రలాయిడ్స్ అంటే ఏంటి, కొంచెం డార్క్ ఉంటారని చెప్పాను, నల్లగా ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ మీద కొంచెం కలర్ ఉంటారనమాట. థిక్ స్ట్రెయిట్ హెయిర్ ఉంటుంది. వాళ్ళకేంటి రింగిల్ రింగిల్ జుట్టు ఉంటుంది అని చెప్పాను, వీళ్ళకి కొంచెం థిక్ స్ట్రెయిట్ హెయిర్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియా. ఓకేనా. ఎగ్జాంపుల్ చోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఉండేవాళ్ళు, ఒడిషా హిల్స్, మధ్యప్రదేశ్, వీళ్ళల్లో వాళ్ళు తగులుతారు వాళ్ళు. నెక్స్ట్ ఫార్ ఈస్టర్న్. ఫార్ ఈస్టర్న్ క్యారెక్టరిస్టిక్స్ డార్కర్ కాంప్లెక్షన్, కొంచెం డార్క్ గా ఉంటారు. బ్రాడ్ హెడ్, షార్ట్ హైట్. డిస్ట్రిబ్యూషన్ ఈస్టర్న్ కోస్టల్ ఏరియాస్, ఎస్పెషల్లీ చిత్తగాంగ్ హిల్ ట్రాక్స్. వీళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కువ, చిత్తగాంగ్ హిల్ ట్రాక్స్ లో ఉంటారు ఎక్కువ. నెక్స్ట్ మంగోలియన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రాయిడ్స్ తర్వాత ఇదే చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఇంపార్టెంట్ కాదని కాదు, అవి కూడా ఇంపార్టెంట్. ఆ రెండు బాగా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఓకేనా. వీళ్ళు ఎక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటారు, హిమాలయన్ ఫుట్ హిల్స్ లో. క్యారెక్టరిస్టిక్స్ ఎల్లోయిష్ కాంప్లెక్షన్, అంటే ఎల్లోయిష్ అంటే కొంచెం ఎల్లో అంటే ఎల్లోగా ఉండరండి, కొంచెం మెరిసిపోయే స్కిన్ అంటారు ఇప్పుడు, గోధుమ రంగు స్కిన్ అలా ఉంటారు అనుకుంటా. స్మాల్ ఫేషియల్ హెయిర్, ఫేషియల్ లైట్ లైట్ గా ఉంటుంది. ఫోల్డెడ్ ఐలిడ్స్. వెళ్ళి ఇమేజ్ చూడండి, వింటున్నారు కదా, మీ ఫోన్ పట్టుకొని ఇమేజ్ చూడండి. ఎగ్జాంపుల్స్ నాగాస్, మిజోస్, బోడోస్ ఎక్సెట్రా. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా హ్యాస్ 4 మేజర్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్. లాంగ్వేజ్ మీద క్లాసిఫై అయ్యారు ఎథనిక్ గ్రూప్స్ అనేవాళ్ళు. ఎవరు, ఫస్ట్ ఇండో యూరోపియన్, మెయిన్లీ ఎక్కడ చూస్తాం, నార్త్ ఇండియాలో చూస్తాం. వీళ్ళు హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాత్, పంజాబీ ఎక్సెట్రా. ఈ లాంగ్వేజ్ పైన ఇక్కడ ఉన్న ఈ లాంగ్వేజ్ అన్ని మాట్లాడతారు. నెక్స్ట్ ద్రవిడియన్, పైన నార్త్ ఇండియా, ఇక్కడేమో సౌత్ ఇండియా. మన వాళ్ళు ఏమేమి మాట్లాడతారు చూడండి, వాళ్ళు వీళ్ళు మన విన ఏమి ఉండదు, అందరూ ఒకటే, పీపుల్ అందరూ ఒకటే, మనం అందరం ఇండియన్స్. ఓకేనా. ఇంకా చెప్పాలంటే మనమందరం ఇండియన్సే కాదు, వరల్డ్ లో మొత్తం ఫ్యామిలీస్ అంటే. ద్రవిడియన్ ఎక్కడ చూస్తున్నాం, సౌత్ ఇండియాలో చూస్తున్నాం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గోండి, ఇవన్నీ లాంగ్వేజ్ ఇక్కడ ఉండేవన్నీ చూస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆస్ట్రో ఏషియాటిక్, మోస్ట్లీ ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయి. వీళ్ళు లాంగ్వేజ్ లైక్ ముండా లాంగ్వేజ్, హో లాంగ్వేజ్, సవారా లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నాయన్ని. ఎక్కడ చూస్తాం మనం, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో చూస్తాం. అండ్ ఫోర్త్ వన్ టిబెటో బుర్మాన్, ఎక్కడ చూస్తాం, నార్త్ ఈస్ట్ ఇండియా. లాంగ్వేజెస్ ఏంటి, మణిపూరి, గారో, నాగా ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ అప్రోచెస్ టు స్టడీ ఆఫ్ ఎథనిసిటీ. దేర్ ఆర్ 2 మేజర్ అప్రోచెస్. కాన్సెన్సస్ అప్రోచ్, రిలేటెడ్ థింగర్స్ చూద్దాం. ఫస్ట్ది ఎమ్ఎల్ డర్కెమ్, స్ట్రక్చరల్ ఫంక్షనలిస్ట్. ఇతని ఐడియా ఏంటి, సొసైటీ వర్క్స్ బికాస్ పీపుల్ కోఆపరేట్. పీపుల్ కోఆపరేట్ కరెక్టే. ఇది ఇప్పుడు మేము మా ఎథనిక్ గ్రూప్ వేరు, మీ ఎథనిక్ గ్రూప్ వేరు, మీరు వెళ్ళిపోండి మీ దగ్గర ఇలా ఇలా ఉన్నాయనుకోండి, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి, పీపుల్ అనే వాళ్ళు యునైట్ గా ఉండరు. అలా కాకుండా ఎవరైతే ఏంటి వాళ్ళ దాంట్లో ఉంటారు. ఇప్పుడు మనది ఇండియా ఏంటి, చాలా రిలీజన్స్ ఉంటాయి. ఒకళ్ళు హిందూస్, ఒకళ్ళు క్రిస్టియన్స్, ఒకళ్ళు ముస్లిమ్స్, అయినా ఏంటి స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. హిందూస్ కి సపరేట్, ముస్లిం కి సపరేట్ లేరు కదా. ఇప్పుడు మోడర్నైజేషన్, అర్బనైజేషన్, పీపుల్ థాట్స్ మారుతున్నాయి. సో సొసైటీ వర్క్స్ బికాస్ పీపుల్ కోఆపరేట్ ఈచ్ అదర్, ఒకరికొకరు కోఆపరేట్ చేస్తారు. డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ కెన్ లివ్ పీస్ఫుల్లీ. ఏ ఎథనిక్ గ్రూప్ అయినా ఏ ఎథనిక్ గ్రూప్ తో అయినా పీస్ఫుల్ గా ఉంటారనమాట. ఈచ్ గ్రూప్ పర్ఫార్మ్స్ యూస్ఫుల్ ఫంక్షన్స్. ఒక్కొక్కరికి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ అనే వాళ్ళు బుట్టలు అల్లుతున్నారు అనుకోండి, ఇంకొక గ్రూప్ అనే వాళ్ళు బుట్టలు అల్లడానికి కావాల్సిన మెటీరియల్ తెస్తారు. ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది, వాళ్ళ మధ్య కోఆపరేషన్ ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళు మేము తీసుకోవాలి ఇట్లా ఏమి ఉండదు. దే జస్ట్ షేర్ ఈచ్ అదర్, దే థింక్ దే, అంటే వాళ్ళందరూ మంచిగా ఉంటారు సింపుల్ గా. టాల్కట్ పాసన్స్ కల్చరల్ అసిమిలేషన్ థియరీ ఇచ్చారు. అంటే ఏంటి, దీన్ని మెల్టింగ్ పాట్ థియరీ అని కూడా అంటాం. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు మైనారిటీ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళేంటి మెజారిటీ గ్రూప్స్ యొక్క కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటారనమాట. ఈవెన్చువల్లీ ది బికమ్ పార్ట్ ఆఫ్ లార్జర్ సొసైటీ. ఎగ్జాంపుల్ మెనీ ఇమిగ్రెంట్ గ్రూప్స్ ఇన్ అమెరికా. అంటే ఇమిగ్రెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, వెళ్ళిన గ్రూప్స్ వాళ్ళంతా ఏంటి అమెరికన్ కల్చర్ కి అడాప్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేనే వేరే చోటకి అడాప్ట్ అయ్యాను. మాది మైనారిటీ గ్రూప్, నాతో పాటు ఒక 10 మందే ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్, 10 మంది అంటే 10 మంది ఉండరు గ్రూప్ కి. మేమంతా అక్కడికి అడాప్ట్ అయినాక ఏంటి అందరూ అదే ఫాలో అవుతున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకి అడాప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అలా చెప్తున్నారు. నెక్స్ట్
theory based on pre-colonial societies. This theory says different ethnic groups can continue together peacefully. ప్రీ-కొలోనియల్ సొసైటీస్ థియరీ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈచ్ గ్రూప్ కీప్స్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. మీ గ్రూప్ మీదైనా మా గ్రూప్ మాదైనా మేము హ్యాపీగా కలిసిమెలిసి ఉంటాం. అలా నో నీడ్ టు కంప్లీట్లీ మెర్జ్. మనం కంప్లీట్గా మెర్జ్ కాకపోయినా విల్ లివ్ పీస్ఫుల్లీ. ఎగ్జాంపుల్ ఇండియా చూస్తాం. ఇండియాలో ఏంటి డిఫరెంట్ రిలీజన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కానీ స్టిల్ మనమంతా ఒక నేషన్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎవరైనా మన నేషనల్ ఫ్లాగ్ ని డిస్రెస్పెక్టెడ్ గా మాట్లాడినా, డిస్రెస్పెక్టెడ్ గా చూసిన ఏంది, మన హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ పక్కన పని, మనమంతా ఒక నేషన్, మా ఫ్లాగ్ ఇది అని ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్. రిలేటెడ్ థింకర్స్ కార్ల్ మార్క్స్, రాల్ఫ్ డారెన్డార్ఫ్ ఇవంతా నెక్స్ట్ వస్తాయి. నేను లాస్ట్ లో థింకర్స్ చెప్తా ఉంటాను చూడండి, వీళ్ళ గురించి లాస్ట్ లో డీటెయిల్ గా చెప్తా. లూయిస్ కోజర్ మెయిన్ ఐడియా, డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ కంపీట్ ఫర్, ఇప్పుడు డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ అనుకోండి, మాకు పవర్ కావాలి, మాకు జాబ్స్ కావాలి, మాకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి, ఇదంతా ఉంటుంది అనమాట. దిస్ కాంపిటీషన్ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్ అంటేనే కార్ల్ మార్క్స్ అంటేనే కాన్ఫ్లిక్ట్. నెగిటివ్ వేలో ఏం చెప్పడం లేదు, మనకి నెగిటివ్ అంటే లైక్ ఇది ఉంది అని చూపిస్తేనే కదా. ఇప్పుడు అందరూ పాజిటివ్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, సమస్యలు ఎక్కడి నుంచి ఏం సమస్యలు అని ఎవరికి తెలుస్తాయి? తెలియాలి కదా, తెలిస్తేనే బాగుంటుంది, అప్పుడే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, అపాథియడ్, నల్లోళ్ళు తెల్లోళ్ళు అని అక్కడ. నెక్స్ట్ సిన్హాలీస్, తమిళ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ శ్రీలంక. కాన్ఫ్లిక్ట్ మేజర్ గా మైనారిటీ గ్రూప్ మెజారిటీ గ్రూప్ మధ్య వస్తుంది. ఇంపార్టెంట్ థింకర్స్ ఇక్కడ చెప్తాను చూడండి. ఎస్ఎస్ శంకర్ క్లాసిఫైడ్ ఇండియన్ పాపులేషన్ ఇంటూ 6 రేషియల్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ హెడ్ షేప్. చెప్పుకున్నాం అన్ని, ఆస్ట్రోలాయిడ్స్, మంగోలాయిడ్స్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ మ్యాక్స్ వెబర్, ఎథనిక్ గ్రూప్స్ ఆర్ బేస్డ్ ఆన్ బిలీఫ్ ఇన్ కామన్ యాన్సిస్ట్రీ. మీరు నేను కామన్ యాన్సిస్టర్ షేర్ చేసుకుంటున్నాం అనుకున్నాం కాబట్టి we feel we are like a same ethnic group, we belong to the same ethnic group. Next Frederick Barth, ethnicity is maintained by social boundaries, not by biological features. Emile Durkheim, society survives through cooperation, consensus approach అని కూడా అంటాం. ఇది బిట్ అడగచ్చు, కన్సెన్సస్ అప్రోచ్ ఎవరిచ్చారు? కన్సెన్సస్ అసలు అదేంది అని చూస్తారు, అది చూడకండి, ఆల్రెడీ అక్కడ మీకు క్లారిటీగా చెప్తున్నా. కన్సెన్సస్ అప్రోచ్ ఎవరిచ్చారు? ఎమైల్ డర్కైమ్. నెక్స్ట్ టాల్కట్ పార్సన్స్, స్ట్రక్చరల్ ఫంక్షనలిజం, సొసైటీ is based on shared values. So society is based on shared values. Karl Marx, conflict arises because of inequality and competition. Next Louis Kozer, explain the social conflict and its functions. సోషల్ కాన్ఫ్లిక్ట్ దాని యొక్క ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈయన. రాల్ఫ్ డారెన్డార్ఫ్, కాన్ఫ్లిక్ట్ అరైజెస్ ఫ్రమ్ అన్ఈక్వల్ అథారిటీ. అన్ఈక్వల్ అథారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ గ్రూప్ ఒక మైనర్ గ్రూప్ ఉంది అనుకోండి, అథారిటీ ఎక్కువ ఏ గ్రూప్ ఉంటుంది? ఆబ్వియస్లీ మేజర్ గ్రూప్కే ఉంటుంది. అట్ రేర్ కేస్ మైనర్ గ్రూప్ ఉంటుంది. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1 ఆఫ్ ఎథనిసిటీ. సో సీ యూ ఇన్ పార్ట్ 2 ఆఫ్ ఎథనిసిటీ. ఇంకా 2 parts లో ఎథనిసిటీ అనేది అయిపోతుంది. ఓకేనా? సో నేనైతే చాలా కష్టపడి వీడియో తీసి నోట్స్ ప్రిపేర్ చేసి ఎడిట్ చేసి మన ఛానల్లో పెడుతున్నా. సో మీరందరూ నా ఫిక్టివ్ క్వీన్స్, నేను మిమ్మల్ని అందరినీ నా ఫిక్టివ్ క్వీన్స్గా భావిస్తున్నా. ఫిక్టివ్ కిన్షిప్ అంటే ఏంటి? బ్లడ్ రిలేషన్, ఎఫినల్ రిలేషన్, అడాప్షన్ ద్వారా కాకుండా మనకి ఎవరైనా క్లోజ్గా అనిపించారు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా కానీ లేదంటే ఇంకెక్కడైనా రిలేషన్లా చూసినా కానీ వాళ్ళని మనం ఫిక్టివ్ కిన్స్ అంటాం. సో ఐ ట్రీట్ యూ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్. ఆల్ ద బెస్ట్.